హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రియల్ ఫాలోవర్స్ లైక్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక చిన్న వెబ్సైట్ అయితే ఈరోజు నేను మీకు చెప్తాను. అవును ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫోటోస్, రీల్స్, వీడియోస్ కనుక అప్లోడ్ చేసి ఇప్పటి వరకు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గ్రో అవ్వట్లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే దానికోసం ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వెబ్సైట్ ద్వారా మనకు రియల్ అండ్ జెన్యూన్ ఫాలోవర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ వెబ్సైట్ ద్వారా నేను ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, సక్సెస్ఫుల్ గా నాకు 3 కామెంట్స్ 100 ఫాలోవర్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి యాడ్ అయిపోయారు అనమాట. సో ఫైనల్ గా మీరు కూడా ఈ విధంగా చిన్న వెబ్సైట్ ని యూజ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రియల్ ఫాలోవర్స్ లైక్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అందులో ఫాలోవర్స్ కి ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలని దాని గురించి మీకు చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో ఫైనల్ గా వెబ్సైట్ ని ఎలా ఓపెన్ చేయాలని దాని గురించి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఆ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సింపుల్గా మీ మొబైల్ ఈ విధంగా గూగుల్ సర్చ్ బార్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. లేకపోతే మీ మొబైల్లో మీరు యూజ్ చేసి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నా మొబైల్ని ఇక్కడ క్రోమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మనకి ఈ బ్రౌజర్కి సంబంధించిన ఈ విధంగా సర్చ్ బార్ వస్తుంది కదా, సింపుల్గా సర్చ్ బార్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అందులో సింపుల్గా టెక్ లవ్ బాయ్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే స్పెల్లింగ్ నేను సైడ్లో ఇస్తాను. టెక్ లవ్ బాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ పైన ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా స్టార్టింగ్లోనే టెక్ లవ్ బాయ్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే ఇక్కడ techloveboy.com అని ఎంటర్ చేయండి. మీకు అప్పుడు కూడా ఇటువంటి ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత సింపుల్ ఇక్కడ విధంగా టెక్ లవ్ బాయ్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ వెబ్సైట్ని మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయ్యేంత వరకు ఈ విధంగా కిందికి మీదికి 2-3 సార్లు స్క్రోల్ చేయండి. ఈ వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇక్కడ సింపుల్ ఒక సర్చ్ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇటువంటి ఒక సర్చ్ బార్ అయితే వస్తుంది అనమాట. సింపుల్ గా ఈ సర్చ్ బార్ లో ఏం ఎంటర్ చేయాలంటే సింపుల్ గా చాట్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే దీనికి సంబంధించిన స్పెల్లింగ్ నేను సైడ్లో ఇస్తాను. చాట్ అని మీరు అక్కడ ఎంటర్ చేసి సర్చ్ పైన ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక రిజల్ట్ మనకి విధంగా స్టార్టింగ్ లోనే వస్తుంది. హౌ టు చేంజ్ చార్ట్ స్టైల్స్ ఇన్ ఎనీ మొబైల్ అని చెప్పేసి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకోబోయే వెబ్సైట్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ సింపుల్ గా హౌ టు చేంజ్ చార్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ ని ఈ విధంగా పైకి కిందికి స్క్రోల్ చేయండి. మనకి ఈ ఆర్టికల్ కూడా ఫుల్ గా లోడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఒక టైమర్ అయితే రన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక టైమర్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఆ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అయితే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ టైమర్ కనుక నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే మీరు ఈ ఆర్టికల్ ని ఈ విధంగా పైకి కిందికి ఒక 2-3 సార్లు స్క్రోల్ చేయండి. దీనివల్ల మనకు టైమర్ అనేది కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మన టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ మీరు చూడొచ్చు, క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వచ్చింది. సింపుల్ గా బటన్ పైన ప్రెస్ చేయండి. సో మీరు ఆ బటన్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్ ద్వారానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి ఫాలోవర్స్ అయితే పెంచుకోబోతున్నాం. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లూ కలర్ లో ఒక బటన్ ఉంటుంది. సింపుల్ గా బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దానికి సంబంధించిన ఒక పాపప్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే కావాలని చెప్తుంది. సో ఫటాఫట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను లాగిన్ అయిపోతాను. సో ఎప్పటిలాగానే మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఫేక్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో ఆల్రెడీ నా దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫేక్ అకౌంట్ అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను లాగిన్ అయిపోతాను. ఒకవేళ మీ దగ్గర ఫేక్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వితిన్ 1-2 మినిట్స్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత చాలా సులభంగా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మన ఒరిజినల్ అకౌంట్ లోకి ఫాలోవర్స్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫటాఫట్ నా ఫేక్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తాను. సో ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఈ బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఫేక్ అకౌంట్ తో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే మనకు 175 ఫాలోవర్స్, 100 లైక్స్, 25 కామెంట్స్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం ఫాలోవర్స్ ని ఈ విధంగా సెండ్ చేసుకోవాలనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సేమ్ ఫర్దర్ గా అదే విధంగా మన లైక్స్ కి, అదే విధంగా కామెంట్స్, మిగతా వాటికి కూడా మనం ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. సో ఫాలోవర్స్ కనుక మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ఫాలోవర్స్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన యూజర్ నేమ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు మన ఒరిజినల్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫటాఫట్ ని దీనిపైన ప్రెస్ చేసి నా ఒరిజినల్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక బటన్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది లోడింగ్ తీసుకొని మన ఇచ్చిన యూజర్ నేమ్ సంబంధించిన అకౌంట్ ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రొఫైల్ ఫోటోని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ మనకు 175 ఫాలోవర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 50ని నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి 175 నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా 175 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్ స్టార్ట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఎప్పటిలాగే
ఇందులో కూడా మనకు 120 సెకండ్స్ కి సంబంధించిన ఒక టైమర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ టైమర్ కంప్లీట్ అయిపోయే లోపల ఇక్కడ నుంచి మనకు 175 ఫాలోవర్స్ అయితే ఈ వెబ్సైట్ నుంచి మనకు సెండ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా వచ్చే ఫాలోవర్స్ అందరూ మనకు రియల్ అండ్ జెన్యూన్ గా ఉంటారు కాబట్టి ఫర్దర్ గా మీరు ఏదైనా పోస్ట్ అప్లోడ్ చేసినా, రీల్ అప్లోడ్ చేసినా, వీడియో అప్లోడ్ చేసినా సరే వీళ్ళు లైక్ షేర్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో దీని కారణంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కూడా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ టైమర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఫర్దర్ గా ఉండే ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫాలోవర్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫాలోవర్స్ విధంగా వస్తున్నట్టుగా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ వెబ్సైట్ ని కనుక మనం ఈ విధంగా రీఫ్రెష్ కనుక చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫాలోవర్స్ సెండ్ అయిపోయారు కాబట్టి 0 అయిపోతాయి అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ఇక్కడ నుంచి లైక్స్ కానీ కామెంట్స్ కానీ ప్రతిదాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైక్స్ పైన ప్రెస్ చేయగానే మీరు ఏ పోస్ట్ పైన అయితే లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కి సంబంధించిన URL అడుగుతుంది. సింపుల్ గా పోస్ట్ కి సంబంధించిన URL ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ గ్రీన్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా పోస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు 100 లైక్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు అక్కడ 100 లైక్స్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోగానే 100 లైక్స్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి ఆ పోస్ట్ పైన అయితే వెళ్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ చిన్న వెబ్సైట్ ని యూజ్ చేసి మీరు ఫాలోవర్స్ లైక్స్ కి ఆర్డర్ అయితే పెట్టొచ్చు. సో ఫైనల్ గా మీరు కూడా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ లో రియల్ ఫాలోవర్స్ లైక్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్ ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ ని మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా. అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్ ఈ చిన్న వెబ్సైట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.